మార్చి 5వ తేదీన ముంబైలోని చారిత్రాత్మక వాంఖడే స్టేడియం వేదికగా భారత్ మరియు ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న టీ20 ప్రపంచ కప్ 2026 సెమీఫైనల్ పోరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ టోర్నీలో ఇరు జట్లు కూడా అద్భుతమైన ప్రదర్శనతో సెమీస్ మెట్లెక్కాయి. భారత్ జట్టు ఈ టోర్నీలో ఇప్పటివరకు మొత్తం 7 మ్యాచ్లు ఆడి 6 మ్యాచ్ల్లో విజయాన్ని అందుకుంది. మరోవైపు ఇంగ్లాండ్ జట్టు కూడా ఈ టోర్నీలో మొత్తం 7 మ్యాచ్లు ఆడి 6 మ్యాచ్ల్లో గెలిచి గత 5 మ్యాచ్ల్లో వరుసగా విజయాలు సాధించి సెమీఫైనల్ బరిలోకి దిగుతోంది. వాంఖడే పిచ్ బ్యాటింగ్కు అనుకూలిస్తుందనే అంచనాల మధ్య ఇరు జట్లు ఫైనల్ బెర్త్ కోసం సర్వశక్తులు ఒడ్డడానికి సిద్ధమయ్యాయి. ముఖ్యంగా గత రికార్డులు, ప్రస్తుత ఫామ్ దృష్ట్యా ఈ మ్యాచ్ ఒక హై వోల్టేజ్ పోరుగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ కీలక మ్యాచ్కు ముందు భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ టీమిండియాకు చేసిన సూచన చాలా ఆసక్తికరమైనది, ముఖ్యమైనది. గవాస్కర్ ఏమన్నాడంటే, ఈ కీలక మ్యాచ్కు ముందు ఇంగ్లాండ్ జట్టును ఒక ప్రధాన సమస్య వేధిస్తోంది. అదే వారి ఓపెనింగ్ జోడీ వైఫల్యం. ఈ టోర్నీలో ఇంగ్లాండ్ ఓపెనర్లు ఇప్పటివరకు సగటున కేవలం 12 పరుగుల భాగస్వామ్యాన్ని మాత్రమే నమోదు చేయగలిగారు. గణాంకాల పరంగా చూస్తే వారి ఓపెనింగ్ జోడీ చాలా బలహీనంగా కనిపిస్తున్నప్పటికీ అక్కడ ఉన్నది జోస్ బట్లర్ మరియు ఫిల్ సాల్ట్ వంటి విధ్వంసకర ఆటగాళ్లనే విషయాన్ని టీమిండియా విస్మరించకూడదు. వీరు ప్రపంచ స్థాయి అనుభవం ఉన్న ఆటగాళ్లు కాబట్టి సెమీఫైనల్ వంటి పెద్ద వేదికపై తమ సత్తా చాటడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తారు. ముఖ్యంగా గత వైఫల్యాలను చెరిపివేస్తూ తమ హీరోయిజం ప్రూవ్ చేసుకోవడానికి వీరు క్రీజులో పాతుకుపోయే అవకాశం ఉంది. భారత్పై పైచేయి సాధించాలనే పట్టుదలతో వారు మరింత ప్రమాదకరంగా మారే ప్రమాదముంది అని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ఇంగ్లాండ్ ఓపెనర్లను కట్టడి చేయడానికి జస్ప్రీత్ బుమ్రాను పవర్ ప్లేలో పదునైన అస్త్రంగా వాడుకోవాలని ఆయన సూచించారు. సాధారణంగా బుమ్రాను ఇన్నింగ్స్ మధ్యలో లేదా చివర్లో ఉపయోగిస్తుంటారు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం బుమ్రా చేత పవర్ ప్లేలోనే 2 ఓవర్లు వేయించాలని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. అలా చేయడం వల్ల ఇంగ్లాండ్ బ్యాటింగ్ వెన్నెముకను ఆదిలోనే విరగ్గొట్టవచ్చని, ముఖ్యంగా బట్లర్ మరియు సాల్ట్లను త్వరగా పెవిలియన్ చేర్చడం ద్వారా వాంఖడేలో మ్యాచ్పై పూర్తి నియంత్రణ సాధించవచ్చని, ఇంగ్లాండ్పై ఒత్తిడి పెంచవచ్చని ఆయన విశ్లేషించారు. గవాస్కర్ చెప్పిన వ్యూహం భారత్కు అత్యంత కీలకం కానుంది. ఎందుకంటే బట్లర్ వంటి ఆటగాడు క్రీజులో కుదురుకుంటే మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగలడు. బుమ్రా వేసే ఇన్ స్వింగర్లు మరియు యార్కర్లతో పవర్ ప్లేలోనే వికెట్లు తీయగలిగితే ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్పై ఒత్తిడి పెరుగుతుంది. వాంఖడే స్టేడియంలో సాయంత్రం వేళ బంతి స్వింగ్ అయ్యే అవకాశం ఉన్నందున బుమ్రా ఆరంభంలోనే దాడి చేయడం భారత్కు కలిసి వచ్చే అంశం. ఒకవేళ ఓపెనర్లను త్వరగా అవుట్ చేయడంలో టీమిండియా విఫలమైతే అది మ్యాచ్ ఫలితాన్ని శాసించే అవకాశం ఉంది. కాబట్టి గవాస్కర్ సూచించినట్లుగా బుమ్రాను సరిగ్గా వాడుకుంటూ ఇంగ్లాండ్ బలహీనతను భారత్ సొమ్ము చేసుకోవాల్సి ఉంటుంది.